హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. నా పేరు శ్రావణి. ఇవాళ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకు పొడిని పర్ఫెక్ట్ కొలతలతో అస్సలు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మునగాకు పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మూగుడు పెట్టుకుని 3 చెంచాల నూనె వేసి వేడయ్యాక 4 చెంచాల మినపప్పు, 3 చెంచాల పచ్చిశనగపప్పు వేసుకుని పప్పులు 2 మాడిపోనివ్వకుండా చక్కగా ఎర్రగా దోరగా వేగేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పప్పుల్ని ఎప్పుడు నిదానంగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, ఏ పొడికైనా సరే. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత 4 చెంచాల ధనియాలని దీంట్లోకి వేసుకొని వేయించుకోండి. ఏ పొడులు తయారు చేసుకున్నా కూడా మనకి ఇవన్నీ వేయించుకోవడంలోనే ఉంటుందండి దాని టేస్ట్. మీరు ఎంత కొలతలు ఎంత పర్ఫెక్ట్గా తీసుకున్నా కూడా అవి నిదానంగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కారము సమానంగా అంటే కొంచెం తక్కువగా సమానంగా తినేవాళ్ళు 15 ఎండుమిరపకాయలు వేసుకోండి. మేము కొంచెం కారంగా ఉంటేనే ఇష్టపడతామండి, అందుకని 20 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇలా అయితే పొడి కరెక్ట్ టేస్ట్లో ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసేసి వాటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వండి. ఇవి కూడా వేగిన తర్వాత మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి, అంటే మన అరచెయ్యంత గ్లాస్ తోటి గ్లాసున్నర మునగాకును తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న మునగాకు అయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పుల్లలు అవి ఏమీ లేకుండా మునగాకును శుభ్రం చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని కాటన్ బట్ట పైన వేసి ఆరబెట్టుకుని అప్పుడు తీసుకోవాలి. ఎక్కడ తడి ఉండనివ్వకండి. ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి. గ్లాసున్నర మునగాకును వేస్తున్నాను. గ్లాస్ చూపిస్తాను చూడండి కొలతకి. ఈ పప్పులు మునగాకు అన్ని వేగి అప్పుడు చేదు తగ్గి సమానమైన రుచిలో ఉంటుందండి. చూడండి, ఈ గ్లాస్తో వేసాను. ఈ మునగాకు కూడా బాగా వేగిన తర్వాత అదే గ్లాస్ తోటి గ్లాసుడు కరివేపాకును వేసుకోండి. ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మనం అచ్చంగా ఈ పప్పులు అవి వేయకుండా ధనియాలు ఎండుమిరపకాయలు మునగాకుతో చేస్తే కనుక అస్సలు తినలేరండి. చాలా మంది అయితే పల్లీలు నువ్వులు కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. మునగాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. మనము ఆషాఢ మాసంలో ఎక్కువగా తినాలంటారు. అన్ని రోగాలు, ఎలాంటి రోగాలైనా కూడా ఈ మునగాకు నశింపజేస్తుంది. అందుకని ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో తప్పకుండా తినాలంటారండి. ఇలా వేసినవన్నీ కూడా బాగా వేగిపోయాక, అంటే నల్లగా అయ్యేంతవరకు వేగిపోక్కర్లేదండి, అవి కొంచెం రెపరెపలాడేలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది అలా వేడి మీద ఉండగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. ఇలా ఇప్పి వేసుకుంటే అది ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి చింతపండు కాస్త మెత్తపడుతుంది, మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేదాకా అలా వదిలేసేయండి. ఇందులో మీకు నేను వెల్లుల్లి వేయట్లేదు, మీలో ఎవరికైనా వెల్లుల్లి ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఎందుకంటే మళ్ళీ ఈ మునగాకు ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని చెప్పి నేను వెల్లుల్లిపై ఎప్పుడు వేయను. ఇవంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో చక్కగా పొడి మంచి రంగు రావడం కోసం ఒక 1/2 చెంచాడు పసుపు, అలాగే పొడి మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. మనకి చూడండి అలా పసుపు కొంచెం వేయడం వల్ల చక్కగా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది పొడి. ఇంతేనండి, మునగాకు పొడి చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాము. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఈ మునగాకు పొడి అన్నంలోకే కాకుండా చక్కగా ఘీ ఇడ్లీ లాగా, ఘీ పొడి ఇడ్లీ చేస్తారు కదా, మునగాకు పొడి కూడా వేసుకుని తినొచ్చు. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.